హాయ్ వియర్స్, ఇప్పుడు మనం ఎక్సెల్లో చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే డేటా ట్యాబ్లో సార్ట్. ఈ ఆప్షన్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. చూడండి వియర్స్, నేను ఇక్కడ ఒక స్టూడెంట్ మార్క్స్ టేబుల్ అనేది ప్రిపేర్ చేసి పెట్టానండి, టైప్ చేశాను. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్గా స్టూడెంట్స్ నేమ్స్ ఉన్నాయి, వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ ఉన్నాయి, టోటల్ ఉంది, గ్రేడ్ ఉంది, రిజల్ట్ ఉంది. అంటే ఇక్కడున్న వాల్యూస్, ఇక్కడున్న మ్యాటర్స్, నేమ్స్, దీన్ని బట్టి ఈ సార్టింగ్ ఆప్షన్ని యూజ్ చేద్దామండి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పర్టికులర్గా ఈ స్టూడెంట్ నేమ్స్ వాటికి సెలక్షన్ చేస్తున్నా. ఓకేనా? సెలక్షన్ చేస్తున్నా. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే స్టూడెంట్ నేమ్స్ అనేది ర్యాండమ్గా ఉన్నాయి, అవునా కదా? నేమ్స్ ర్యాండమ్గానే ఉన్నాయి, మార్క్స్ ర్యాండమ్గానే, మొత్తం టోటల్ టేబుల్ ర్యాండమ్గా ఉన్నాయండి. ఓకేనా? ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక ఆర్డర్లో పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు నేనేం సెలక్షన్ చేశాను, ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ వాటికి సెలక్షన్ చేశానండి. ఈ నేమ్స్ వాటికి సెలక్షన్ చేసి నాకు ఇక్కడ ఎలా కావాలంటే A to Z ఈ సిరీస్లో కావాలి. సో మీరేం చేస్తారంటే ఇక్కడ ఈ A to Z దాన్ని సెలక్షన్ చేయండి. ఎప్పుడైతే సెలక్షన్ చేశారో మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది చూడండి. ఈ డైలాగ్ బాక్స్లో 2 ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. ఎక్స్పాండ్ ద సెలక్షన్, కంటిన్యూ విత్ కరెంట్ సెలక్షన్. ఇక్కడ ఈ టేబుల్ మొత్తంలో పర్టికులర్గా మనం స్టూడెంట్ నేమ్స్ వాటికే సెలక్షన్ చేసామండి. ఇప్పుడు ఎక్స్పాండ్ ద సెలక్షన్ అనేది సెలక్షన్లో ఉంది. ఇప్పుడు సార్ట్ కొట్టామనుకోండి, టోటల్ టేబులే సార్టింగ్ జరుగుతూ ఉండేది. ఏది ఎలా? A to Z సిరీస్లో. ఇప్పుడు నేను కంటిన్యూ విత్ కరెంట్ సెలక్షన్ దీన్ని ప్రెస్ చేస్తున్నా. దీన్ని ప్రెస్ చేసి సార్ట్ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా A to Z సిరీస్లో వచ్చేసింది చూడండి. అంటే స్టార్టింగ్ లెటర్ ఇక్కడున్న నేమ్స్ పరంగా చూసుకుంటే దుర్గా అనేది D అనేది స్టార్టింగ్ లెటర్. ఓకేనా? ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనండి? అలా ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, మళ్ళీ ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి నేను ఇక్కడ Z to A, ఓకేనండి, ఈ ఆర్డర్లో ఉంది బ్యాక్ నుంచి. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ మీరు పర్టికులర్గా కంటిన్యూ విత్ కరెంట్ సెలక్షన్ అని క్లిక్ చేసి సార్ట్ అన్నారు అనుకోండి, డిసెండింగ్ ఆర్డర్లో వచ్చేస్తూ ఉండేది. ఓకేనా? అలా కొట్టకుండా ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, దీని వాటికే సెలక్షన్ చేసి A to Z దీన్ని క్లిక్ చేసి ఎక్స్పాండ్ ద సెలక్షన్, సార్ట్ అన్న, ఆటోమేటిక్గా మారిపోయిందా లేదా? ఈ విధంగా మార్చుకోవచ్చు. అంటే ఏంటండి, ఇక్కడ మనం ఆ స్టూడెంట్ నేమ్స్ వాటికి సెలక్షన్ చేసిన సబ్జెక్ట్ వైజ్గా మొత్తం మారిపోయిందండి. ఓకేనా? అలానే చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే హిందీ వాటికి సెలక్షన్ చేసి A to Zలోకి వెళ్ళాను. ఓకేనా అండి? ఇప్పుడు కంటిన్యూ విత్ కరెంట్ సెలక్షన్ సార్ట్ అన్నాం అనుకోండి, ఆ హిందీలో ఉన్న సబ్జెక్ట్ వాటికి సార్టింగ్ జరిగి టోటల్ అందరూ ఈ మార్క్స్ అనేది మారిపోతాయి. చూడండి, ఇప్పుడు నేను కంటిన్యూ విత్ కరెంట్ సెలక్షన్ అని సార్ట్ అన్నా, చూడండి ఆటోమేటిక్గా టోటల్ మారిపోయింది. సో టోటల్ మారడం వల్ల గ్రేడ్ మారింది, గ్రేడ్ మారడం వల్ల రిజల్ట్ కూడా మారిపోయిందండి. ఓకేనా? ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. ఓకేనండి? ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనకి ఎక్స్ట్రాగా ఇంకో ఆప్షన్ ఇచ్చాడు చూడండి ఇక్కడ, సార్ట్. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడున్న చాలా హెడ్డింగ్స్ ఉన్నాయండి, స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఉన్నాయి, టోటల్, గ్రేడ్, రిజల్ట్. నాకు కావాల్సిన కాలంలో, అంటే ఇవన్నీ కాలమ్సే కదండి, ఏ కాలం, బి కాలం, సి కాలం, నాకు కావాల్సిన కాలం వాటికి చేంజ్ చేయొచ్చు. ఎలా అంటే మీరు ఈ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి ఇక్కడ సార్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఓకేనండి? ఇక్కడ మీరు క్లియర్గా మీకు కావాల్సిన కాలం ఏది కావాలో ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నేనేం చూజ్ చేస్తున్నా అంటే మ్యాథ్స్ చూజ్ చేశాను. అని నాకు ఎలా ఆర్డర్లో కావాలండి, లార్జెస్ట్ టు స్మాలెస్ట్, దీన్ని ప్రెస్ చేసి ఎప్పుడైతే నేను ఓకే అన్నానో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ మ్యాథ్స్ అనేది లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్ వరకు మార్క్స్ అనేది ఆటోమేటిక్గా మారిపోతాయి. ఓకేనా? మారిపోయి దానికి తగ్గట్టుగా స్టూడెంట్ నేమ్స్ వాళ్ళకి సబ్జెక్టులు అంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీలో ఎలా అయితే ఉన్నాయో ఆర్డర్లోకి వచ్చేస్తాయండి. అంటే మనం ఒక్క మ్యాథ్స్లోకి ఇచ్చేస్తే టోటల్ టేబుల్ మొత్తం మారిపోతుంది. ఎందుకంటే టోటల్ టేబుల్ మొత్తం సెలక్షన్ చేశాం కదండి. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఓకే అన్నానో ఆటోమేటిక్గా మారిపోయినాయి చూడండి. చూడండి, మ్యాథ్స్ క్లియర్గా చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే 94 నుంచి మనకి బ్యాక్ నుంచి వచ్చినాయి చూడండి, వచ్చినాయి రాలేదా? దాని ప్రకారమే స్టూడెంట్ నేమ్స్ కూడా మారిపోయినాయి. ఓకేనండి? ఈ విధంగా మనం సార్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాక్సిమం నేనేంది ఒక 20 స్టూడెంట్ నేమ్స్ ఇచ్చానండి. 200 స్టూడెంట్ నేమ్స్ అయినా, ఎంప్లాయీ నేమ్స్ అయినా ఏదైనా మీరు సార్టింగ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన ఆర్డర్లో. ఓకే వియర్స్?